కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాస్పేట మండలంలో మెట్లకుంట గ్రామంలో వడ్ల కొనుగోలు సెంటర్ దగ్గర గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క గ్రామంలోనే పెద్ద సెంటర్ పెట్టి ఈ మెట్లకుంట చుట్టుముట్టున్న 10 గ్రామాలు 10 తండల రైతులందరూ ఇక్కడనే ఒడ్లు పోసి ఇక్కడ నుంచే సెంటర్ పెట్టి మనం గతంలో పనిచేసినాం. అట్లాంటి సెంటర్లో ఈరోజు రైతులకు వెంబడి ఒడ్లు కొనాలని ఒడ్ల కొనుగోలు సెంటర్ ఓపెన్ చేసి అందరు రైతులను కొడంగల్లో ఉన్న అన్ని గ్రామాలలో సెంటర్లు పెట్టి ఒడ్లు కొనాలనే ఒక ఉద్దేశంతోనే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిపియని ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. అందులో మండల పార్టీ నాయకులందరికీ కూడా మెయిన్ నాయకులందరికీ, కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పత్రిక మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చూస్తా ఉన్నాం. ఇక్కడ మీరు అందరు చూడొచ్చు, అందరు టీవీలో ఇక్కడనే ఉన్నారు. మీరు ఒకసారి అంతా చూడండి, అక్కడ ఒక టీవీ తిప్పండి. గత 20-25 రోజుల నుంచి రైతులు ఒడ్లు తీసుకొచ్చి ఇక్కడ కుప్పలు పోసి రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు. రాత్రి నిద్ర లేకుండా ఇక్కడనే పండుకుంటున్నారు. రైతులు భయపడతా ఉన్నారు, ఎప్పుడు వర్షం వస్తే మా ఒడ్లన్నీ ఎప్పుడు తడిసిపోతాయని భయపడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి మన కొంచెమన్నా సిగ్గు శరం ఉంటే ఇమ్మీడియట్ గా ఒడ్ల కొనుగోలు సెంటర్ గ్రామాలలో తెరిచి ఏ రైతుకి ఇబ్బంది కాకుండా ఒడ్లు కొని వాళ్ళ అకౌంట్ల డబ్బులు వేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం. మనం గతంలో చూసినాం, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రభుత్వంలో ఎక్కడ చూసినా ఈ ఒక్క బొమ్రాస్పేట మండలనే 25 ఒడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టి పొలాల కాడ, స్కూళ్ళ దగ్గర, రైతు వేదికల కాడ ఎక్కడ పడితే అక్కడ ఒడ్లు కొనుక్కొని వారం రోజుల రైతుల అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నాడు? రైతుల మీద ధ్యాస లేదు ఆయనకి ఏం ధ్యాస ఉంటుంది ఎప్పుడంటే రియల్ ఎస్టేట్ దాత. ఎందుకంటే గతంలో రియల్ ఎస్టేట్ పని చేసిన, బ్రోకర్ పని చేసిన కాబట్టి రైతుల మీద కానీ ప్రజల మీద కానీ ఆయనకు ధ్యాస లేదు ముఖ్యమంత్రి గారికి. ఆయన ఎప్పుడు చూసినా రియల్ ఎస్టేట్ దందా ఎక్కడ చేద్దాము, ఎక్కడ భూములు కబ్జా పెడదాము, ఎక్కడ భూములు తీసుకుందాము. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మొత్తం రియల్ ఎస్టేట్ దందా. ఈరోజు ప్రజల మీద ధ్యాస లేకుండా పనిచేస్తా ఉన్నారు. నీ సొంత నియోజకవర్గం, మన సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఈ గతి ఉంటే తెలంగాణలో ఏదో పరిస్థితి అర్థం కావాలని చెప్పి ఈ కొనుగోలు సెంటర్ల దగ్గర మేము ధర్నా పెట్టినాం. ఎందుకు పెట్టినామంటే రైతులు, ప్రజలకు తెలవాలి, ముఖ్యమంత్రి గారి బుద్ధి రావాలి, తెలంగాణ రైతాంగానికి బుద్ధి రావాలి. ఇక్కడ కొడంగల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఒడ్ల కుప్పలను చూస్తూ ఉన్నారు మీరు. పెద్ద ఎత్తున నెల రోజుల నుంచి ఒడ్లు పోసి పడిగాపులు కాస్తున్న రైతులకు ప్రభుత్వం గతిలే. కలెక్టర్ లేడు, ఈరోజు ఎక్కడ ఆఫీసర్ లేరు, కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయారో పత్తకు లేరు. వాళ్ళంతా ప్రజల మీద ధ్యాస లేదు. ఎప్పుడు చూసినా కుంభకోణాలు, భూములు కబ్జా పెట్టాలి, ప్రజలను పీడించే పనిలో ఉన్నారు తప్ప రైతుల కోసం పట్టించుకునే పాపాన పడే. ఇక మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 99 రోజుల ప్రజాపాలనంట, విజయోత్సవాల సభనంట. మరి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని, మంత్రులకి ఏమైనా సిగ్గు శరం ఉందని అడుగుతున్నా. 99 రోజుల పాలనలో మీరు ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడ ఒడ్లు కొన్నికే చేతన అయితే లేదు. కానీ రేపు 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అంట రైతు వారోత్సవాలు అంట, సంబరాలు. మరి రైతు వారోత్సవాలు ఎందుకు చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నా. ఒడ్ల కొనుగోలు గంటలు పెట్టి ఒడ్లు కొన్నందుకు వారోత్సవాలు చేస్తున్నావా? వరి పంటకు బోనస్ ఇయ్యనందుకు వారోత్సవాలు చేస్తున్నావా? ఈ రోజు రైతు బంధు వేయనందుకు వారోత్సవాలు చేస్తున్నావా? రైతులకు సమాధానం చెప్పాలి. తెలంగాణలో ఉన్న రైతులందరికీ సమాధానం చెప్పాలి, కొడంగల్ ఉన్న రైతులకు ముఖ్యంగా సమాధానం చెప్పాలి. నీ వారోత్సవాలు 4 నుంచి 9 తారీఖు 5 రోజులు వారోత్సవాలు అంటున్నావు. కానీ ఇక్కడ చూడండి ఎన్ని కుప్పలు ఉన్నాయి. ఇక్కడ నెల రోజుల నుంచి రైతులు పడిగాపులు వస్తే ఒడ్లు కొననీకి దిక్కు లేదు. కొడంగల్ నియోజకవర్గం, సొంత నియోజకవర్గంలోనే ఒడ్లు కొనే దిక్కు లేదు. కానీ తెలంగాణ అంతటా వారోత్సవాలు, రైతు వారోత్సవాలు చేస్తారట. సిగ్గు శరం ఏమైనా ఉన్నదా అని ముఖ్యమంత్రికి అడుగుతా ఉన్నా. కొడంగల్ రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా, రేపటి నుంచి అన్ని సెంటర్లలో కొనుగోలు సెంటర్లు పెట్టాలి, రైతుల ఒడ్లు కొనాలి. వారం రోజులలో రైతుల అకౌంట్లో డబ్బులు వేయకపోతే ప్రతి సెంటర్ కాడ, ప్రతి కొనుగోలు సెంటర్ కాడ ఇట్లనే ధర్నా చేస్తాం, రైతు ధర్నా కాడికి పోయి ప్రయత్నం చేస్తాం. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, కొడంగల్ నియోజకవర్గంలో ఎంతమందికి రుణమాఫీ అయిందో సమాధానం చెప్పాలి. నేను ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నా ఛాలెంజ్ స్వీకరించాలి. నువ్వు వస్తావా, తిరుపతి రెడ్డి వస్తాడా, కలెక్టర్ వస్తాడా, లేకుంటే స్పెషల్ ఆఫీసర్, కాడ ఆఫీసర్ పంపిస్తావు. పంపి ఏ గ్రామం కన్నా పోదాం, ఏ తండ కన్నా పోదాం, ఏ పల్లె కన్నా పోదాం,
ఒక్క గ్రామంలో 100% రుణమాఫీ అయినట్టు చాలా నిరూపిస్తే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కొడంగల్ నుంచి పోటీ చేయమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను మా అధిష్టానాన్ని ఒప్పించి నీవు ఇది నిరూపిస్తే, నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గంలో ఏ తండలో కానీ, ఏ పల్లెలో కానీ, ఏ ఊర్లో కానీ ఒక రుణమాఫీ 100% అయితే మరి నువ్వు కాడ ఆఫీసర్ పంపిస్తావా, కలెక్టర్ పంపిస్తావో, మీ సోదరుడు తిరుపతి రెడ్డి పంపిస్తావో పంపియండి, మేముంటాం అక్కడ. నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, దీనికి సిద్ధమైతే ఒక్క ఊర్లో రుణమాఫీ కంప్లీట్ అయినట్టుంటే రేపు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కొడంగల్లో పోటీ చేయదని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దాన్ని నువ్వు సిద్ధం కావాలి. ఇట్లా రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా. కేసీఆర్ గారు ఒక రైతు ఒక గుంట భూమి ఉంటే కూడా ఆ రైతుకు బీమా చేసినాడు. ఆ రైతు చనిపోతే వారం రోజుల లోపల డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో 5 లక్షల రూపాయలు పడుతుండే. ఈరోజు రైతు బంధు బ్రహ్మాండంగా నాట్లేసేటప్పుడు రైతు బంధు వస్తుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు నెలకు ఒక ఎకరకు రైతు బంధు వేస్తున్నాడు. ఇది కూడా కేసీఆర్ గారు గజ్వేల్ మీటింగ్ పెడతానో, లేకుంటే హరీష్ రావు గారు మీటింగ్ పెడతానో, కేటీఆర్ గారు మీటింగ్ పెడితేనే రైతు బంధు వేస్తా ఉన్నాడు. కానీ వాళ్ళకి మనకు భయపడి, బీఆర్ఎస్ పార్టీకి భయపడి ఒక్కొక్క ఎకరకు నెలకు ఒక ఎకరా వేసి, అది కూడా బ్రహ్మాండంగా ఒక సభ పెట్టి, ఒక ఎకరా వేయనీకే దమ్ము ధైర్యం లేని ముఖ్యమంత్రి ఒక ఎకరా రైతు బంధు వేయనీకే సభ పెడుతున్నాడు. దాంట్లో బటన్ ఒత్తుకున్నాడు. ఒక్కొక్క ఎకరకు బటన్ ఒత్తి బ్రహ్మాండంగా. మరి 30 ఎకరాలు ఉన్న రైతుకి 30 నెలలు కావాలి రైతు బంధు కావాలంటే. ఇక 3 ఏళ్ళు దాటిపోవాలి నీ రైతు బంధు కంప్లీట్ కావాలంటే. మరి ముఖ్యమంత్రి గారు మాటలు పెద్ద మాటలు మాట్లాడారు, చేతులు పెద్దగా చెప్పినారు. మాటల ముఖ్యమంత్రి కానీ చేతుల ముఖ్యమంత్రి కాదు. ఒట్టి మాటలకే పరిమితమైండు. 6 గ్యారెంటీలు అన్నాడు, రైతులకు రైతు బంధు అన్నాడు, ఏది కూడా అమలు చేయలే. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత అని వచ్చిందంటే, ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో స్వయాన్ని ప్రకటించాడు 16,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 66,000 ఉద్యోగాలు కేసీఆర్ గారే ఇచ్చారు. 66,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చారు. ఈరోజు 16,000 మాత్రమే రేవంత్ రెడ్డి ఇచ్చాడు. కాబట్టి దమ్ముంటే 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించాలి. ఈ రోజు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రోజు రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కొడంగల్లో ఉన్న అన్ని గ్రామాలలో సెంటర్లు పెట్టాలి. ఇమ్మీడియట్ గా కొనుగోలు కేంద్రాలు తెరవాలి. రైతుల ఒడ్లు కొనాలి. వారం రోజులలో ఒడ్ల రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున హాజరైన మా ఒక్క నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు, సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. స్లోగన్ స్వీకర్.